హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తిక్ గణేష్ అండ్ అలాగే స్కూల్లో సార్స్ వాళ్ళని టీచర్స్ వాళ్ళని కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుదాం ఇప్పుడున్న ఎట్ ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అండ్ వాట్ అబౌట్ దట్ అని. లైక్ సార్ మీ పేరు? కృష్ణంరాజు. మీ పేరు? బ్రహ్మణి. మీ పేరు? మాధురి. ప్రవీణ. మీకు ఇప్పుడున్న అందరూ మంచి స్టూడెంట్స్ కాదు, అఫ్ కోర్స్ నేను ఒక 35 మార్క్స్ తెచ్చుకునే వ్యక్తినే. కొంతమంది 100కి 100 తెచ్చుకుంటారు, నార్మల్ చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంచెం ప్రెజర్ పాయింట్ కూడా చాలా చేస్తూ ఉంటారు మ్యామ్. టీచర్స్ అనేది కాదు, పేరెంట్స్ కూడా అట్ ద సేమ్ టైం. అంటే ఇది అందరి క్వశ్చన్, ఎవరిని తప్పు పట్టడానికి కాదు. లైక్ దాని పట్ల మీరు ఎలా ఏంటి? ఫస్ట్ కంపారిజన్ మనం చేయకూడదు. కంపారిజన్ చేయకుండా వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళకి ఒక అవకాశం ఇప్పిస్తే వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. మ్యామ్ ఇప్పుడున్న స్టూడెంట్స్ ఈ జెన్జీ కిడ్స్ వీళ్ళందరూ స్టడీ ఎలా ఉంది ఏంటి దాని? ఆల్ స్టూడెంట్స్ ఆర్ గుడ్ అండ్ ద స్టడీస్ వెల్ అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్, like doing the projects very well, and some of them they have a talent like dancing, singing, music and all. మ్యామ్ ఇప్పుడున్న సోషల్ మీడియాకి పిల్లలు చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు, మీరు చూస్తూ ఉంటున్నారు. బట్ అందులో కొంచెం మంచి ఉంది, చెడు ఉంది. దాని పట్ల మీరు అవగాహన ఏంటి? సోషల్ మీడియా అనేది పేరెంట్స్ మొబైల్స్ ఇవ్వడం వల్లనే మెయిన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, దే హ్యావ్ టు అవాయిడ్ మోస్ట్లీ వాచింగ్ ద మూవీస్ అండ్ ప్లేయింగ్ విత్ ద మొబైల్స్. That is the disadvantage. Mainly they need to learn. In previous days how we used to learn from our grandmothers or grandfathers, like we used to learn from the stories. When we go for the summer vacation, they used to tell us stories. Nowadays no grandparents or someone is not guiding them with the stories, and some other creativity work should be done. And rather than giving them with a lot of influence of the social media, comparing to that, so that's the reason they are getting the negative because of social media. Main thing, they have to read books, many books, and learn stories, and you implement them in very scientifically, as well as their skills should be developed by learning the books. మ్యామ్ అలాగే చాలా మంది స్టూడెంట్స్ కూడా కొన్నిసార్లు మార్క్స్ తక్కువ అయినప్పుడు డిమోటివేషన్ అవుతూ ఉంటారు. దాని పట్ల మీరు ఒకసారిగా ఉండి మీరు మార్నింగ్ నుంచి చూస్తే మీ డే లైఫ్లో బ్యాక్ ఎండ్లో చూసుకుంటే స్టూడెంట్సే ఉంటారు. వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా మీరు ఎప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు సార్? యాక్చువల్గా స్టూడెంట్స్ డిమోటివేట్ అవ్వడం అనేది కామన్. ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఫ్రెండ్స్ని చూసుకుంటారు, వాళ్ళ మార్క్స్ అనేవి కంపేర్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఇంకా అంత మెచ్యూర్గా ఉండదు కాబట్టి ఆ ఏజ్లో వాళ్ళు కంపేర్ చేసుకోవడం అనేది కామన్. కాకపోతే దాని గురించి డిమోటివేట్ అయిపోయి వాళ్ళు ఎంతగానో థింక్ చేయడం అనేది అది అంత మ్యాండేటరీ కాదు. సో వీఆర్ ఆల్వేస్ హియర్ టు గైడ్ దెమ్ ఇన్ ఎ ఫ్రెండ్లీ వే అండ్ టు క్రియేట్ ఎ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. సార్ ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఇదంతా పక్కకు పెడితే షీ టీమ్ కూడా మన గవర్నమెంట్ ఎంతో ముందడుగేసి వెళ్తుంది సార్. రీసెంట్గా వచ్చారని చెప్పారు స్టూడెంట్స్ అందరూ. మీకు ఎలా అనిపించింది గవర్నమెంట్ తరఫున వాళ్ళు రావడం చెప్పడం ఈ సిచ్యువేషన్? గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇలా షీ టీమ్స్ వాళ్ళు ఇక్కడికి ఒక ఎవ్రీ స్కూల్ విజిట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ అప్రిషియేటబుల్ వన్. ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ నేను ఇట్లాంటివి చూడలేదు. అండ్ రీసెంట్ డేస్లో అడ్వాన్స్మెంట్ అవుతుంది, జనరేషన్స్ అడ్వాన్స్మెంట్ అవుతున్నాయి, అండ్ సోషల్ మీడియా కూడా బాగా ఎక్కువ డెవలప్ అవుతుంది. సో ఇలాంటి ఒక టైంలో గవర్నమెంట్ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా. అండ్ మేము కూడా కంటిన్యూస్గా వాళ్ళకి ఈ షీ టీమ్స్ కానీ అండ్ డైల్ 100 గురించి మేము కూడా ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాము. అండ్ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ఇవన్నీ మేము వాళ్ళకి చెప్తూ ఉంటాం. అండ్ ఆల్వేస్ దే ఆర్ ఇన్ ఏ సేఫ్ వే, సేఫ్ హ్యాండ్స్ ఇన్ ఏ సేఫ్ ఇన్స్టిట్యూషన్. మ్యామ్ ఇది మా అందరి క్వశ్చన్, అలాగే నా క్వశ్చన్ కూడా. చాలామంది టీచర్గా ఇంట్రెస్టెడ్ ఉంటారు, కొంతమంది అంటారు టీచర్స్ ఏముంది వచ్చారు జాబ్ చేసి వెళ్ళిపోయారని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. బట్ నా వరకు ఎంత కష్టపడతారో నేను చిన్నప్పటి నుంచి చూసా. హ్యాస్ లైక్ మా పెద్దనాన్న గారు కూడా టీచరే. ఇప్పుడున్న వాళ్ళకి టీచర్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, టీచర్ మీద ఇంకా ఫ్లో అనేది ఇంకా ఎక్కువ ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? టీచింగ్ లేకుండా మనం వేరే ప్రొఫెషన్స్ క్రియేట్ చేయడం కష్టం. ప్రెసెంట్ జనరేషన్ సెలెక్ట్ చేసుకోవట్లేదు అసలు టీచింగ్ని. బట్ వేరే స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలన్నా, ఇంకా న్యూ ప్రొఫెషన్స్ క్రియేట్ చేయాలన్నా అది టీచింగ్ ప్రొఫెషన్తోనే పాసిబుల్ అవుతుంది. సో ఐ మోటివేట్ ఆల్ ద స్టూడెంట్స్ టు టేక్ దిస్ టీచింగ్ ప్రొఫెషన్ యాజ్ దేర్ ఇంట్రెస్ట్. మ్యామ్ అలాగే మనకి ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న దాంట్లో ఆఫ్ కోర్స్ అందరూ తెలుగు ఇంగ్లీష్ అన్నీ చెప్తారు, బట్ తెలుగు మీద ప్రాధాన్యత కొంచెం తగ్గింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కొన్ని విషయాలలో స్టేజ్లో తెలుగు వర్డ్స్ అసలు మర్చిపోయాం. అది ఏంటి అని గూగుల్ చేసుకునే పరిస్థితి వచ్చింది. తెలుగు పట్ల మార్పు ఏమన్నా తీసుకుంటే బెటర్ అంటారా? లైక్ గవర్నమెంట్కి ఏదైనా సజెషన్ ఇవ్వగలరా?
గవర్నమెంట్కి సజెషన్ ఇచ్చేది ఏం లేదు సార్. మెయిన్గా లాంగ్వేజెస్ బేసెస్ ఆన్ లాంగ్వేజెస్, లైక్ వాళ్ళ మదర్ టంగ్ ఏది ఉంటే వాళ్ళకి అది వస్తుంది. కాకపోతే కొందరు పేరెంట్స్ ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేయడానికి దే 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 ఆర్ సేయింగ్ దట్ చైల్డ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, దట్ ఇంపాక్ట్ ఈస్ దేర్. That's why they are lagging. They are not telling that much fluently. They cannot deliver the speeches in front of the stage, and many mistakes. So they have to read the newspapers and learn something. When they read news, when they learn, when they listen, they will automatically get the language. అండ్ మ్యామ్ మీకు టీచర్స్ ఫ్యాకల్టీలో కొంతమంది శాలరీస్కి ఇబ్బందులు ఉంటాయి. అంటే నేను ఒక్క స్కూల్ అనట్లేదు, ఎంటైర్ టీచర్స్ గ్రూప్ని అంటున్నాను నేను. వాళ్ళు పడే స్ట్రగుల్స్ వాళ్ళు పడుతున్నారు. ఈ స్ట్రగ్లింగ్ అనేది ఆల్మోస్ట్ అందరికి ప్రిన్సిపాల్ సార్ వరకు వెళ్తుందంటారా, లేకపోతే చెప్పుకోలేక బాధపడిపోయి సరే ఇక మనకి తప్పదు అని ఈ ఫీల్డ్లే పోదాం, ఇన్ని రోజులు బట్టి జర్నీ చేసాం కదా అని అనుకునే ఛాన్సెస్ ఏమన్నా అలా ఉంటాయా మ్యామ్? అంటే నేను ఒక్కరిని అడగట్లేదు, ఎంటైర్ టీచర్స్ ఫీల్డ్. డెఫినెట్గా ప్రిన్సిపల్స్ వరకు వెళ్తుంది. వాళ్ళ తగ్గట్టు వాళ్ళ సహాయం చేస్తారు. బట్ వీ షుడ్ ఆల్సో టేక్ కేర్, వీ షుడ్ చూస్ దిస్ ప్రొఫెషన్. సార్ ఈరోజు టీచింగ్ ఫీల్డ్లో మేల్స్ ఫీమేల్స్ అందరు డామినేట్ చేస్తున్నారు. అండ్ వాట్ అబౌట్ ద టీచింగ్ ఫీల్డ్ అంటే వన్ వర్డ్ ఆన్సర్ మీరు ఏం చెప్తారు? టీచింగ్ ఫీల్డ్ ఈజ్ ఎ వెరీ బెస్ట్ వే అండ్ అండ్ ఇంట్రెస్టింగ్ వన్. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఈ ఉన్న 8 to 4 hours సంథింగ్ ఒక స్ట్రెచ్ అనేది ఏంటంటే అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఇక్కడ పిల్లలతో ఈజీగా అంటే వాళ్ళతో కనెక్ట్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఎన్వైర్న్మెంట్. అందరూ అనుకునే డిఫరెంట్ వే అది కరెక్ట్ కాదు. అండ్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ అన్ ఎంతూసియాస్టిక్ ఫీల్డ్. మ్యామ్ అలాగే దీనికి అందరూ ఆన్సర్ చెప్పాలి. లాస్ట్ క్వశ్చన్, లైక్ పేరెంట్స్ వచ్చి మా పిల్లోడు చదవట్లేదు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మా పిల్లోడు చదవట్లేదు, వాడికి బెటర్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు అన్నప్పుడు అఫ్కోర్స్ మీకు ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. దాని విషయంలో మీరు ఎలా ఫర్దర్గా వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడం కానీ ఎలా? ఎస్, పేరెంట్ అనుకుంటారండి వాళ్ళ పిల్లడు చదవట్లేదు, ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అని. అది టీచర్స్ వైపు నుంచి పేరెంట్స్ వైపు నుంచి బోత్ ఉంటేనే స్టూడెంట్ ఫ్యూచర్ ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. లేదు అన్న బోత్ షుడ్ బి దేర్. మ్యామ్ మీరేమంటారు ఈ విషయం? పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు 2 hands కలిస్తేనే అవుతుంది సార్, లేకపోతే ఇంప్రూవ్మెంట్ రాదు. అది కంపల్సరీ. రెండు అనేది 2 ఐస్ అనమాట ఒక స్టూడెంట్కి. పేరెంట్స్ టీచర్స్ అనేది ఇటు టీచర్స్ ఎలాగూ 8 hours ఆఫ్ టైం వాళ్ళు స్పెండ్ చేస్తారు, పేరెంట్స్ కూడా అట్లీస్ట్ ఒక మినిమం 2 hours ఆఫ్ టైం వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేస్తే సో ఆటోమేటిక్గా వాళ్ళకి గ్రోత్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని రీకాల్ చేసుకోవాలంటే ఇంట్లోనే అది. సో వాళ్ళు కూడా స్పెషల్గా కొంత టైం అనేది వాళ్ళు అలొకేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది స్టూడెంట్లో. అంతేగాని అది ఎవరో బ్లేమ్ చేస్తున్నారు, టీచర్సే బ్లేమ్ పేరెంట్సే బ్లేమ్ అని కాదు. అది ఇద్దరు 2 hands 2 eyes లాగా పనిచేస్తేనే స్టూడెంట్లో డెవలప్మెంట్ తీసుకొస్తుంది. నైస్ సార్. లాస్ట్ క్వశ్చన్, డిసిప్లిన్గా ఉండేవాళ్ళు ఉంటారు, డిసిప్లిన్గా వద్దులే అని అనుకునే వాళ్ళు ఉంటారు. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్కి, ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్కి చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కొంతమంది నా కొడుకు చేసిందే కరెక్ట్ అంటారు, లేదు మీరే రాంగ్ అంటారు. అంటే ఇది అందరినీ అంటున్నాను, మీరే రాంగ్ అంటారు. కొంతమంది లేదు సార్ అని ఆ పిల్లోడికి చెప్దాం అనుకున్నా సరే అతను రేజ్ అవుతున్నాడు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు వాళ్ళు తీసుకునే జాగ్రత్త. ఎందుకంటే వాడి భవిష్యత్తు చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నాడు ఏదన్నా అవ్వచ్చు, డిస్టర్బ్ అవ్వచ్చు. దాని విషయంలో జాగ్రత్త అంటే ఏం చెప్తారు? టీచర్ ఏదన్నా పిల్లవాడికి చెప్పారు కొట్టారు అనుకోండి, అది పిల్లవాడి ఫ్యూచర్ గురించే. వాంటెడ్గా ఏ టీచర్ పర్సనల్గా టార్గెట్ చేసి ఏ పిల్లవాడిని కొట్టరు. కాబట్టి పేరెంట్ అర్థం చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ జరిగిందని పిల్లోడిని అడగాలి. నువ్వేమైనా చేసావా మిస్టేక్, అందుకే టీచర్ కొట్టారని ముందు వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. యాక్చువల్గా మిస్టేక్ జరిగినప్పుడు 2 సైడ్ నుంచి ఉంటుంది ఎంతో కొంత, అట్లీస్ట్ ఒక 5% అయినా ఉంటుంది ఈ 2 sides కూడా. సో అలాంటప్పుడు ఇప్పుడు పేరెంట్స్ అయినా ఎవరైనా సరే మన మిస్టేక్ ఎటు జరిగిందని 2 sides కంపేర్ చేసుకుని ఒక గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే అది ఏ లెవెల్ అయినా సరే, అది పిల్లోడైనా సరే అనివ్వండి, ఆఫీస్ అయినా అనివ్వండి, ఏదైనా సరే. అలాంటిది చాలా ఇప్పుడు ఒక తెలుగులో ఒక సామెత ఉంటుంది, మొక్కై వంగనది మానే వంగున అని చెప్పేసి. మనం ఈ స్టూడెంట్ లైఫ్లో వాళ్ళని ఎట్లయితే బెండ్ చేస్తామో, అంటే ఎట్లయితే డిసిప్లైన్డ్గా వాళ్ళని టర్న్ చేస్తామో అదే డిసిప్లిన్ వాళ్ళకి త్రూఅవుట్ ద లైఫ్ ఉంటుంది. సో అందుకనే వాళ్ళు అసలు ఏం జరిగింది, ఒకటే పాయింట్ ఏం జరిగింది అని వాళ్ళు ఒక క్వశ్చన్ పిల్లోడికి స్టూడెంట్కి అడిగి తర్వాత టీచర్ని ఆరోగెంట్గా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా అసలు ఏం జరిగింది అని ఒక చిన్న పాయింట్. అందరూ ఫ్రస్ట్రేట్ అవ్వరు, ఎక్కడో కొంతమంది ఫ్రస్ట్రేట్ అవుతుంటారు వాళ్ళ స్వభావం బట్టి.
ఆ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా కొంచెం ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది కానీ నా ఉద్దేశం. ఓకే మ్యామ్, అండ్ కంప్లీట్ క్వశ్చన్స్ అన్నీ ఏమైనా చెప్పాలనుకుంటే లాస్ట్ ఫైనల్ మీది మైక్ మీది, మీరు సొసైటీకి ఏమైనా చెప్పాలనుకుంటే జస్ట్ ఎవరైనా యువర్ విష్ మైక్ పట్టుకొని అండ్ వాట్ అబౌట్ మీరు లాస్ట్ ఫైనల్. థ్యాంక్ యూ మాకు ఈ ఆపర్చునిటీ ఇలా వచ్చి స్కూల్కి వచ్చి ఇలా కండక్ట్ చేసినందుకు. అండ్ ప్రతి స్టూడెంట్ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి, అందరి ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని మేము అందరం కోరుకుంటాం. దానికోసం అందరూ పేరెంట్స్, టీచర్స్, అందరూ స్టూడెంట్ అందరూ కూడా కోఆర్డినేట్గా వర్క్ చేస్తేనే జరుగుతుంది. అండ్ ఇక్కడ మాకు ఈ ఎన్వైర్న్మెంట్ అనేది ఇట్స్ కంప్లీట్లీ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ. సో ఇట్స్ వెరీ హ్యాపీ. సైన్స్ ఫెయిర్ ఈరోజు ఆర్గనైజ్ చేసుకున్నాం అండ్ ఇక్కడ ఇలాగా మీరు కూడా రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.